యూట్యూబ్ ప్రేక్షక మహాశైలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి. ఈరోజు మనం ఈ వీడియోలో స్నేహం అనే చిత్రం నుంచి నీవుంటే వేరే కనులెందుకు అనే పాటను పాడుకుంటున్నాం. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు, పండితులు, పామరులు. మరి పెద్దలైన వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. వారి పాదాలకు, చిన్నలకు శుభాశీస్సులు. అలాగే బుక్స్ విషయానికి వస్తే మూవీ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, అలాగే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, వీటికి బుక్ 3 అతి త్వరలో రాబోతుందన్నమాట. మరి ఇక నుంచి మన పాటలు ఎలా ఉంటాయంటే, అన్నమయ్య కీర్తనలో 25 పాటలు ఉంటాయి ఒక బుక్లో, ఓన్లీ అన్నమయ్య కీర్తనలు. అలాగే సత్యసాయి భజన్స్ కూడా ఓన్లీ 25 కీర్తనలు, 25 భజన్స్ ఉంటాయి. అలాగే సీనియర్ ఎన్టీ రామారావు గారు ఉన్నారు కదా, ఆయన సోలో సాంగ్స్ ఘంటసాల గారు పాడినవి, అలాగే ఆయన డ్యూయట్స్ ఘంటసాల గారు, సుశీలమ్మ గారు పాడినటువంటివి ఇట్లా వస్తాయి అన్నమాట. మీకు ఎవరికైనా ఈ బుక్స్ కావాల్సి వస్తే 8985417356 నంబర్ మరి ఒకసారి 8985417356 ఈ నంబర్కి ఫోన్ చేస్తే నేను అన్ని విషయాలు చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను. ముఖ్యంగా ప్రేక్షకులు గమనించవలసిన విషయం ఏమిటంటే, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసుకున్న వారికి స్వరం ఒక రకంగా ఉంటుంది, ఎనీ ఇన్స్ట్రుమెంట్. మరి గాయకులు, వోకలిస్టులకి స్వరం ఒక రకంగా ఉంటుంది. ఆ రెండు లైన్ క్లియర్గా రాశాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఆన్లైన్లో క్లాసెస్ చెప్తున్నాను, కీబోర్డ్ క్లాసెస్, వోకల్ క్లాసెస్. మీకు ఎవరికైనా కావాల్సి వస్తే ఆ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. చక్కగా విత్ స్వర సాహిత్యంలోనే మాటకి అర్థం ఎలా ఉందో సార్థకత చేసుకుంటాకి స్వరము సాహిత్యం పాడుకోవాలి మనం, ఏ పాట అయినా సరే. నీవుంటే వేరే కనులెందుకు చాలా అద్భుతమైనటువంటి పాట. చిత్రం 1977 సంవత్సరంలో వచ్చినటువంటి స్నేహం అనే చిత్రంలోనిది. రచన శ్రీ నారాయణ రెడ్డి గారు, సంగీతం కేవి మహదేవన్ గారు, గానం బాలు గారు. రాగం విషయానికి వస్తే ప్రధానంగా ఇది మోహన రాగం. నా దృష్టిలో నేను ప్రధానంగా అన్నాను అంటే, అన్యస్వరములు ఫారెన్ నోట్స్ అంటారు కదా, 1, 2, 3, 4 కలుపుతారు. నేను వివరణ తర్వాత ఇస్తాను. ఈ మోహన రాగాన్ని హిందుస్థానీ సంగీతంలో భూప్ లేదా భూపాలి అంటారు. ఇది జన్యరాగము, ఉపాంగ రాగము. ఇది 28వ మేళకర్త హరికాంభోజి రాగం నుంచి పుట్టినది. మోహన యొక్క ఆరోహణ అవరోహణలు అంటే మూర్ఛన సరిగా పదస. ఆరోహణలో జాగ్రత్తగా గమనిస్తే మీరు మాని అనే 2 స్వరాలు లేవు అక్కడ. డిసెండింగ్ ఆర్డర్ సాధాప గరిస, నీమా అనే 2 స్వరాలు లేవు. ఏది ఏమైనప్పటికీ మనీ లేని రాగం మోహన్ రాగం, ఏదో డబ్బులు లేని రాగం అని కూడా మనం సరదాగా గుర్తుపెట్టుకోవచ్చు. మరి 5 స్వరములు ఉంటే ఔడవ రాగం అంటాం. ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి. అప్పుడు ఎలాంటి రాగం అవుతుంది? ఇది ఔడవ రాగము అవుతుంది, లేదా శుద్ధ ఔడవ రాగం అని కూడా అంటారు. ఇందువచ్చు స్వరస్థానములు: స షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, గాత్రి అంతరగాంధారము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము అనే స్వరస్థానములు వస్తాయి. వీటితో పాటుగా అన్యస్వరములు అంటారు కదా, ఫారెన్ నోట్స్. మావన్ శుద్ధ మధ్యమము, మాటు ప్రతి మధ్యమము 2 అద్భుతంగా వాడారు. అలాగే నీత్రి కాకలి నిషాదాన్ని అద్భుతంగా వాడారు. తాళం విషయానికి వస్తే చతురస్ర జాతి త్రిపుర తాళము అంటే ఆది తాళము. గతి నడక చతురస్ర గతి, చతురస్ర నడక. ఎలా నడుస్తాయి అంటే, ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరముల చొప్పున లేదా 4 పాఠాక్షరముల చొప్పున. జతురు ప్రకారం చూడండి: కిట్ట తక్క, 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 కిట్ట తక్క అని. కొంచెం హుషారుగా ఉంటాకి కిట్ట తక్క, కిట్ట తక్క, కిట్ట తక్క, కిట్ట తక్క అని కూడా వేసుకుంటారు అనమాట. శృతి, ఒరిజినల్ శృతి 4వ శృతి. నేను కూడా 4వ శృతిలో పాడుతున్నాను.
వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 4వ శృతిని ఇక్కడ చూడండి, ఈ క్యాషియోని, ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్, ఈ 2 బ్లాక్ కీస్, ఈ బీనింగ్కి వైట్కి మనం సా అంటాం 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ అంటే మన 4వ శృతి అనమాట. ఇప్పుడు మన స్కేలు మిడిల్ పిచ్ ఎఫ్ నుంచి హై పిచ్ ఎఫ్ వరకు అనమాట, ఎఫ్ వరకు. పాట పాడుకోపోయే ముందు మనం మోహన రాగం యొక్క మూర్ఛన్ని ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరిగా పద సా, సాధా పగరి సా, సరిగా పద సా, సాధా పగరి సా. లో పిచ్లో సాధా పగా, లో పిచ్ గాంధారం వరకు వెళ్ళారు. తారాస్థాయిలో ఓన్లీ షడ్జం వరకే ప్రయోగాలు ఉన్నాయన్నమాట, సంచారములు. పల్లవికి పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే, ఘాతతోనే. ఫస్ట్ సాకి ఉంది, ఆ సాకి పాడి నేను పాటని కంటిన్యూ చేస్తాను. నీవుంటే వేరే కనులెందుకు, నీకంటే వేరే బ్రతుకెందుకు, నీ బాటలోని అడుగులు నావే, నా పాటలోని మాటలు నీవే. నీవుంటే వేరే కనులెందుకు, నీకంటే వేరే బ్రతుకెందుకు, నీ బాటలోని అడుగులు నావే, నా పాటలోని మాటలు నీవే. నీవుంటే వేరే కనులెందుకు. ఫస్ట్ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం లాస్ట్ ధృతం ఉసిలో 2 అక్షరములు విడిచి మనం పాట ప్రారంభించాలి, జాగా ఇచ్చి. ఇది చూడండి, ఆది తాళమునకు ఒక లఘువు 2 ధృతములు కదా, లాస్ట్ ధృతం చూడండి ఇక్కడ కీట తక్క, కీట తక్క. ఇది ఘాత, దీని బీట్ అంటారు. ఇది కాకుండా ఇక్కడ 2 అక్షరాలు తక్క అని, ఒక 2 అక్షరాలు విడిచి ఇక్కడ చూడండి, ఇక్కడ తక్క నా అని ప్రారంభించాలి. నా ముందుగా నువ్వుంటే తొలి పొద్దు, నువ్వు చెంతగా లేకుంటే చీకటి. నా ముందుగా నువ్వుంటే తొలి పొద్దు, నువ్వు చెంతగా లేకుంటే చీకటి. నీ చేయి తాకితే తీయని వెన్నెల, చేయి తాకితే తీయని వెన్నెల,
అలికిడి వింటేనే తొలకరి జల్లు, నీవుంటే వేరే కనులెందుకు, నీకంటే వేరే బ్రతుకెందుకు, నీ బాటలోని అడుగులు నావే, నా పాటలోని మాటలు నీవే, నీవుంటే వేరే కనులెందుకు. లాస్ట్ చరణం రెండవ చరణంనకు పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. నిన్న రాత్రి ఓ కల వచ్చింది, ఆ కలలో ఒక దేవత దిగి వచ్చింది. నిన్న రాత్రి ఓ కల వచ్చింది, ఆ కలలో ఒక దేవత దిగి వచ్చింది. చందమామ కావాలా, ఇంద్రధనువు కావాలా, అమ్మ నవ్వు చూడాలా, అక్క ఎదురు రావాలా. చందమామ కావాలా, ఇంద్రధనువు కావాలా, అమ్మ నవ్వు చూడాలా, అక్క ఎదురు రావాలా అంటూ అడిగింది దేవత, అడిగింది. అప్పుడు నేనేమన్నానో తెలుసా? వేరే కనులెందుకని, నీకంటే వేరే బ్రతుకెందుకని. లా 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 లలి లా 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 లా. ఆహా, వండర్ఫుల్ సాంగ్. ఎంత హాయిగా హ్యాపీగా పాడానమాట. ఇప్పటి వరకే నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు, కృతజ్ఞతలు మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే ముఖ్యంగా లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ పాడిన ప్రతి పాట కూడా ఒక 1 వీక్ 10 డేస్ లోపల మన రెండో ఛానల్ ఉంది, అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోసే ఉంటాయి. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. మరి ఆ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మరి లింక్ని మీరు ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ అందుతుంది. వెంటనే మీరు ఆ వీడియోలు కూడా చూడవచ్చు. కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోలు చూస్తే ముఖ్యంగా ఇన్స్ట్రుమెంట్ల వారని కాదు, ఎవరైనా సరే అద్భుతంగా తొందరగా ఈ పాటని క్యాచ్ చేస్తారనమాట. నా అభిప్రాయం ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.